రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి తాటిపత్రి జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్ల రైతులు కళ్లాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయని ఆయన ఆరోపించారు. రవాణాకు లారీలు లేక రైతులు తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్లలో ధాన్యాన్ని తరలించాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలకు అదనపు తూకం వేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని, గన్ని బ్యాగులు మరియు రవాణా సౌకర్యాల కొరత వేధిస్తుందని విమర్శించారు. మార్కెట్ యార్డులో ప్రైవేట్ కాంట్రాక్టర్ల సామగ్రి కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేలు కేవలం లేఖలు రాయడం కాకుండా నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి రైతుల సమస్యలపై గళం విప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు 6 కాలం కష్టపడి పంట పండించే రైతు ఏదైతుందో చివరికి పంట వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి విక్రయించుకునేటువంటి ఒక సమయానికి వచ్చే వరకల్లా కళ్ళాలలో పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడటం నిజంగా దురదృష్టకరమని చెప్పంటున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచిందే. ఇప్పుడు సంవత్సరానికి ఏదైతుందో ప్రభుత్వానికి అనుభవం రావాలి. ఇప్పుడు గత సంవత్సరం ప్రొక్యూర్మెంట్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం ఏదైతుందో మరింత మెరుగైన రీతిలో అంటే గత సంవత్సరం ఏవైతే సమస్యలు ఉత్పన్నమైనాయో వాటి అధిగమించే విధంగా మీరు చర్యలు చేపట్టాలి. ఇప్పుడు మన జగిత్యాల జిల్లాని ఉదాహరణ తీసుకుంటే గత సంవత్సరం ఈ దినం నాటికి ఏదైతుందో దాదాపు 2.5 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ చేస్తే ఈసారి 1.5 లక్షలు. అసలు ఏంటిదంటే సమస్య అధికారులు ఎవ్వరు కూడా ఏదైతుందో స్పందన లేకపోవటం. ఇప్పుడు అధిక తూకం అనేది ఒక అంశం. ఇప్పుడు చివరికి రైతు పరిస్థితి ఎట్లయిపోయింది కదా అంటే ఆరంభంలో 40 కిలోల సంచికి 2 కిలోలు అదనపు తూకం అంటే భారంగా భావించిండ్రే. ఇప్పుడు 2 కిలోలు పోయింది, 3 కిలోలు దాటింది. అంటే క్వింటల్కు 5 కిలోలు పోతుంది. 5 కిలోలు అంటే ఇంటి నాయకులు ఏదైతున్నదో బీజేపీతో దొంగాట ఆడుతున్నట్టు అదొక కేంద్రీయ విద్యాలయానికి స్థలం సమస్య పట్టిండ్రా. నాకు ఇది అసలు కేంద్రీయ విద్యాలయానికి స్థలము సమస్య నానే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో జిల్లా ఈ కేంద్రంగా గుర్తించి ఇక్కడ ఒక 5 ఎకరాల కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసింది. గుర్తి దానికి కావాల్సిన స్థలాన్ని కేటాయింపు చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, జిల్లా కలెక్టర్ బాధ్యత. దాన్ని సమస్య చేసి అసలు రైతుల సమస్య పక్కకు వేయనట్టు, అసలు రైతుల సమస్య కాంగ్రెస్కు పట్టి లేదు, బీజేపీకి పట్టి లేదు. అసలు రైతుల సమస్య కాంగ్రెస్ నాయకులకు పట్టి లేదు, బీజేపీకి పట్టి లేదు. కాంగ్రెస్ నాయకులు ఏదైతుందో కళ్ళాల పొంటి తిరిగి నువ్వు ముందు ఏదైతుందో ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేటట్టు గత సంవత్సరంతో పోల్చవా అంటున్నాను. అది విడిచిపెట్టి బీజేపీ దొంగాట ఆడు ఉంటుంది కానీ బడి పొలాలు దొంగాట ఆడతాడు చూడు, ఇది గట్ట ఆడుతుంది దొంగ పోలీసు దొంగాటను. అరే కేంద్ర విద్య 5 ఎకరాల సమస్య నానే. ఇప్పుడు చెలిగల్ వాలంతరీ ఏదైతుందో వ్యవసాయ ప్రదర్శన క్షేత్రం అది. అలా దాదాపు ఇప్పటికి ఇంకా 70 ఎకరాల పైన స్థలం అందుబాటులో ఉన్నది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక 25 ఎకరాలు, ఒక 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం అన్న, ఇంకో 10 ఎకరాలు స్పోర్ట్స్ పిల్లలకి ఏదైతుందో క్రీడా మైదానాలు వృద్ధి చేయడానికి. అంటే దాదాపు ఒక 40 ఎకర్స్ అంటే ఉన్న దానిలో సగం కూడా వినియోగించబడది. ఎమ్మెల్యే గారు ఏదైతుందో నేను ఉత్తరాల మీద ఉత్తరాలు రాసిన, ఉత్తరాల మీద ఉత్తరాలు ఏందే ఉత్తరాలు, నువ్వు ప్రేమ సందేశాలు నువ్వు రాసేటి. ముఖ్యమంత్రి చెప్పే లేఖలు చూస్తుంటే ప్రేమ సందేశాలు ఉన్నట్టున్నాయి అంటున్నాను నేను. నువ్వు ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి క్యాంపస్లో కనబడతావు కదనే.
ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులా కేంద్రీయ విద్యాలయం. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకోటి నిన్నేదో చదివిన బాబు, నాకు ఇంకోటి ఆశ్చర్యమైంది. ఈ బోర్నపల్లి జగన్నాథ్పూర్ వంతెన ఒకటి ఉందా, జగన్నాథ్పూర్ బోర్నపల్లి వంతెన ఏదైతే ఉన్నదో, వీళ్ళు అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు. ఇట్స్ ఈజ్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. మన జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ఏదైతే ఉన్నదో, ఆయన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే ఉన్నదో జగన్నాథ్పూర్ బోర్నపల్లి వంతెన మంజూరి 18 కోట్లతో చేసిండే. జగన్నాథ్పూర్ బోర్నపల్లి మధ్య వంతెన 18 కోట్లతో ఏదైతే ఉందో ఇదే అడ్లూరి లక్ష్మణ్ గారు మరి మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని చెప్పంటున్నాం. 2 సార్లు పెట్టి టెండర్ పిలిచిండ్రు. దానికి ఏదైతే ఉందో ఫస్ట్ అండ్ సెకండ్ కాల్ ఏదైతే ఉందో 2 సార్లు టెండర్ పిలిచిండ్రు. రేపు మళ్ళీ వారంలో థర్డ్ టెండర్ కూడా పిలుస్తారు. టెండర్ రెస్పాన్స్ రావటం లేదు, కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేదు. ఎమ్మెల్యే గారు నిన్న నేను కేంద్ర మంత్రికి జగన్నాథ్పూర్ బోర్నపల్లి వంతెన మంజూరికి ఉత్తరం రాసి అంటాడు. మనకి ఇది అర్థం కాలేదు. ఆయనే ఒకదికి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రిగా వారి మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 18 కోట్లతో ఏదైతున్నదో మంజూరీ చేయబడటమే కాకుండా మంజూరీ చేయబడి 2 పర్యాలు ఇంతవరకు టెండర్ పిలిచిండ్రు. సరే అఫ్కోర్స్ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ 3వసారి టెండర్ పిలవబోతుండ్రు. ఈ ఏదైతుందో నేను కేంద్ర మంత్రికి ఉత్తరం రాసిన, కేంద్రం నాకు స్పందన, ఇక్కడ మంజూరీ టెండర్ పిలిచిన అని చెప్పంటే ఆడ కేంద్ర మంత్రికి ఉత్తరం రాసిన అంటాడు. ఇవాళ నువ్వు ఏదైతుందో ఆ గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఆ గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ అది ఎవరో మీకు తెలియాలి. మరి జగిత్యాల ఏ పని చేసినా అదే గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ చేపట్టాలి. జగిత్యాల మున్సిపాలిటీలో నూకపల్లి డబుల్ బెడ్రూమే కానీ, జాబ్తాపూర్ గోడౌన్సే కానీ, ఏ పని ఉన్నా కానీ జగిత్యాల నియోజకవర్గంలో ఏ పని ఎవరు చేయాలన్నా కానీ గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. నువ్వు ఇక్కడ జోకే మేజ్ ఏదైతే ఇక్కడ నువ్వు స్టోరేజ్ చేసుకోవచ్చు, అవసరం వస్తే నువ్వు తర్వాత తరలించుకోవచ్చు. ప్యాడీ ఏదైతుందో ఎక్కడి దగ్గర నెట్టింగ్ వేసుకోవచ్చు. ఓపెన్ నెట్టింగ్ వేయటం అనేది ఏదైతుందో అది రొటీన్ ప్రాక్టీస్. మరి రైస్ మిల్లర్ కూడా ఏదైతుందో ఆయన మిల్లింగ్ గోడౌన్ లోపల అదనంగా ధాన్యం సేకరింపజేయబడ్డప్పుడు ఓపెన్ నెట్టింగ్ వేస్తారు. మరి కలెక్టర్ గారికి ఆయనకు స్వయంగా అనుభవం లేకపోవచ్చు, మీరు గత పాలకుల అనుభవాన్ని, గతంలో ఇక్కడ అమలు చేయబడ్డటువంటి ఒక పరిస్థితులు మీరు గమనించండి. ఇప్పుడు నేను ఈ జగిత్యాల మార్కెట్ ఏదైతుందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, కలెక్టర్ గారు మేము అప్పుడు మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఏదైతుందో అవర్ నిర్మాణ ఏదో గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఇది ఉందా, గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్, అది ఏముందో నాకు తెలియదు. ఆయన దాన్ని బిల్లులు రాలేదని చెప్పని ఆయన ప్రైవేట్ గోదాము వినియోగించుకుంటుండు. ఇప్పుడు ఇదే జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి ఒక జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏదైతే ఉందో 3 గోదాములు, అది మీ అందరి యొక్క సహకారంతో మేము విజిట్ చేసినాం. అది ఏదైతుందో మొత్తం దాన్ని వెలుగులోకి తీసుకొచ్చినాం. హౌ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై ది ప్రైవేట్ కాంట్రాక్టర్ అండ్ సిమెంట్ స్టోరేజ్, స్టీల్ స్టోరేజ్ ఎట్లుందని చెప్పని. మరి కలెక్టర్ ఇప్పటికి 6 మాసాలు గడిచిందే, స్పందన లేదు. ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ల సమస్య పరిష్కారానికి కావాల్సిన స్థల కేటాయింపు రేపు జూన్ 2 వస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఏదైతుందో జగిత్యాల జిల్లా ప్రజానీకానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విద్యా కేంద్రం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలే కానీ, కేంద్రీయ విద్యాలయమే కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఇక్కడ క్రీడల మైదానమే కానీ, ఇవి ఏదైతుందో ఇవన్నీ ఈ 10 రోజుల లోపల ఈ ఉత్తర్వులు వెలువడి
జూన్ 2 నాటికి ఏదైతుందో ఇవన్నీ మీరు సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేస్తే సంతోషపడతామా? ఆ మధ్యలో పేపర్ సీఎం గారు జగిత్యాల రావడానికి ఆలోచిస్తున్నాను చెప్పని సీఎం గారు నేను మరి ఏదో వీలు చూసుకొని ఈ జూన్ 2 లోపల వచ్చి ఇవన్నీ శంకుస్థాపన చేస్తే సంతోషపడతామని చెప్పి అంటున్నా. ఏదో మంచి పని చేస్తే సంతోషపడతామా? నువ్వు ఏ పార్టీ అయితేందే ప్రజలకు మంచి కావాలి. అట్లా ఏదైతుందో ఆ జగన్నాథ్పూర్ బోర్డుపల్లి వంతెనకు సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టిలో ఉన్నా లేకుండా నాకు తెలియదు. మరి జిల్లా మంత్రి గారి దృష్టిలోనైతే ఉన్నది. ఇది జిల్లా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారి దృష్టిలో ఉన్నది. ఈ జగన్నాథ్పూర్ బోర్డుపల్లి వంతెన వారి ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 18 కోట్లతోని 2 సార్లు టెండర్ పిలిస్తే రెస్పాన్స్ రాలేదు. ఇలా 3వ పర్యాయం మళ్ళీ ఇదే మే చివరిలోగా పిలవబోతున్నారు. ఆ గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఎవరు మరి ఆ పెట్టుబడిదారు ఎవరున్నారో నువ్వు జిల్లా పేరు ఇంత నువ్వు ఏదో అంటారు కదా బతికితున్నావు, లాభాలు ఆర్జిస్తున్నావు. జగిత్యాల నియోజకవర్గం పేరు మీద ఏదో అవుతున్నదో నువ్వు దశాబ్ద కాలంకి వెళ్ళి నువ్వు లాభాలు ఆర్జిస్తున్నావు. ఇది కూడా నీ పెట్టుబడి ఖాతాలు వేసుకో అని చెప్పని దానికి టెండర్ వేయిన ఆయన పుణ్యం ఉంటుందని చెప్పని నేను కోరుతున్నా. అరవింద్ గారు కూడా ఏదైతుందో ఇవాళ నువ్వు చేయవా ధాన్యం కల్లాల గురించి దాన్ని 10 రూపాయలు వేస్తాడా మొక్కజొన్న మీద? నేను కేంద్రం ఏదైతుందో మొక్కజొన్న మీద 10 రూపాయలు వేస్తాదే? అరవింద్ గారు ఏదైతున్నదో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేయి. అసలు ధాన్యం సేకరణ ఏమవుతుంది, ఏంది కథ? ఇవాళ ఏదైతున్నదో ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఆ కేంద్రీయ విద్యాలయం, ఆ స్పోర్ట్స్ క్రీడా మైదానం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో 6 నిమిషంలో శాంక్షన్ చేస్తుంది. 6 నిమిషం. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 6 నిమిషం లోపల శాంక్షన్ చేయవచ్చు. 6 నిమిషం లోపల నువ్వు ఎవ్వరికి ప్రేమ లేఖ రాయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఎవ్వరికి ప్రేమ లేఖ రాయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో 6 నిమిషం లోపల ఇవాళ అది 25 ఎకరాలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం, ఓ 10 ఎకరాలు స్పోర్ట్స్ కౌన్సిల్కు చేయిస్తే ఒక చెలిగలు పరిమితమైనది కాదు. ఇది మొత్తం జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక అంశం. ఇది అది చొరవ తీసుకోవాలని చెప్పంటే ఆ బీజేపీతో దొంగాట అన్నట్టు ఇక అరవింద్ గారు కూడా చిత్రమైన మనిషి. ఆయన మెంబర్ పార్లమెంటే, డైరెక్ట్లీ కెన్ గో అండ్ మీట్ ది చీఫ్ మినిస్టర్. ఎంపీ గారు ఏదైతుందో స్వయంగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇక మీ కేంద్రంకి వెళ్ళి ఇట్లా ఒక కేంద్ర విద్యాలయం మంజూరు చేయించిన 5 ఎకరాల స్థలం కావాలి, ఇక్కడ చెలిగలు వాలంటీర్లు అందుబాటులో ఉన్నది అని ఈయన అరవింద్ గారు ఏదైతుందో ముఖ్యమంత్రి కలిసి స్వయంగా మాట్లాడితే ఇవాళ ఆయన ఎవరు ఎమ్మెల్యేకి 6 నిమిషం పడితే మంజూరు చేయించడానికి, ఈయనకి పడితే ఇంకో నిమిషం పడుతుంది. ఎమ్మెల్యే గారు ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి బ్లూ ఐడ్ బాయ్, ముఖ్యమంత్రి గారికి బ్లూ ఐడ్ బాయ్. ఇలా మీరు అసలు ఈ ప్రజానికాన్ని ఏం చేయదలుచుకున్నారు? రైతాంగం ఏం చేయదలుచుకున్నారు? ఆ గోదాములు ఖాళీ చెప్పేవయా? నువ్వు వ్యవసాయ మార్కెట్లో ఏదైతుందో అదే గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వాళ్ళు కబ్జా పెట్టింది కదా. మరి బిల్లులు రాకుండా ఎవరైనా కబ్జా పెట్టారు చదవని చెప్పండి. మరి గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వాళ్ళు బిల్లు రాలేదు కాబట్టే దానికి కబ్జా పెట్టిందని నువ్వు చెప్పదలు